అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఇది వచ్చేసి పీజే ప్రొడక్షన్స్ అంట. కాస్టింగ్ కాల్ వచ్చేసి హీరో అండ్ హీరోయిన్ కావాలంట. హీరో గారి ఏజ్ వచ్చేసి 25 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. హీరోయిన్ ఏజ్ వచ్చేసి 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే వీళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ అసోసియేట్ డైరెక్టర్స్ కూడా కావాలంట. సో అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ అసోసియేట్ డైరెక్టర్స్లో ఫీమేల్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. అంతేకాకుండా వీళ్ళకి తెలంగాణ యాక్సెంట్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి అని అంటున్నారు. సో తెలంగాణ యాస వచ్చి మీలో ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ కానీ అసోసియేట్ డైరెక్టర్ కానీ చేయాలనుకున్నా, లేదు హీరో హీరోయిన్గా ఆ ఏజ్ గ్రూప్స్లో మీరు యాప్ట్ అవుతారు తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమి అడిగారంటే, సార్ ఇప్పుడు ఒక రైటరు ఒక కథ రాసుకున్నాడు. ఆ కథ రాసుకున్న తర్వాత ఆ కథని తీసుకొచ్చి ఒక ప్రొడ్యూసర్కి చెప్పాడు. ఆ ప్రొడ్యూసర్కి చెప్పిన తర్వాత ఏమైంది అంటే, ఆ ప్రొడ్యూసర్ ఆ కథని నమ్మి ఒక సినిమా తీశాడు. సో సినిమా తీసిన తర్వాత ఆ సినిమా బాగా పెద్ద హిట్ అయిపోయింది. హిట్ అయిపోయిన తర్వాత లేదు ఆ సినిమా కథ నాది అని మరొక రైటర్ వచ్చేసి దాని మీద ఏమంటారు ఒక దావా లాంటిది వేసాడు. అది రైటర్స్ అసోసియేషన్లో కావచ్చు, కోర్టులో కావచ్చు, అక్కడ ఒక దగ్గర. సో దానికి అయ్యే ఖర్చుని అనేది ఎవరు భరించాలి, సో దానికి అయ్యే అమౌంట్ అనేది ఎవరు ఇవ్వాల్సి ఉంటుంది అనేది మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్న అండి. సో దానికి నేను చెప్పేది ఏంటి అంటే, డిపెండ్స్ ఆన్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ రైటర్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ డైరెక్టరే ఆ కథ రాసుకున్నాడు అని అనుకుందాం. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ మన కొరటాల శివ గారి ఇష్యూ తీసుకుందాం. కొరటాల శివ గారి ఇష్యూకి వచ్చేసరికి శ్రీమంతుడు కావచ్చు, ఇంకొన్ని సినిమాలు, ఆ సినిమాల కథ అనేది నాది, నేను దాన్ని పుస్తకాలుగా రచించాను. ఆ పుస్తకాల నుండి ఇన్స్పైర్ అయిన కొరటాల శివ గారు ఎవరైతే ఉన్నారో దాన్ని లిఫ్ట్ చేసి కథగా సినిమాగా తీశాడు. అందులో కనీసం ఆ క్యారెక్టర్ల పేరు కూడా మార్చలేదు అని రైటర్స్ అసోసియేషన్లో వన్ ఆఫ్ ద రైటర్ అనేది ఏమంటారు ఆయన దావా వేయటం జరిగింది. దానికి కొరటాల శివ గారే పూర్తిగా ఇది చేస్తున్నారంటే, దానికి ఏదైనా కానీ కొరటాల శివ గారే ఆన్సరబుల్గా ఉండాలి. ఎందుకంటే దానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు మొత్తం కొరటాల శివ గారివి, ప్రొడ్యూసర్ కాదు. టైటిల్ కార్డ్ ఏం వేసేసుకున్నారు. రేపు ఇదే శ్రీమంతుడిని ఆయన తమిళ్లో కమ్ముకున్నా, కన్నడలో కమ్ముకున్నా, మలయాళంలో కమ్ముకున్నా, హిందీలో కమ్ముకున్నా, భోజ్పురీలో కమ్ముకున్నా, ఎవరు అయినా కానీ ఈ శ్రీమంతుడి సినిమా అని ఇలాంటి ఏవైతే సినిమాలు ఉన్నాయో ఆ రైట్స్కి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో కొరటాల శివ గారికే పే చేయాలి. ప్రొడ్యూసర్కి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. కొన్ని సందర్భాల్లో ఆ కథని ప్రొడ్యూసర్ కొనేసుకున్నాడు అనుకుందాం. ప్రొడ్యూసర్ కొనేసుకొని ఇది ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ రైటింగ్స్ అనే ఒక ఇదిలో, అంటే నేను వాళ్ళు లిఫ్ట్ చేస్తారని చెప్పట్లేదు, సుకుమార్ రైటింగ్స్ అనే ఒక బ్యానర్ పేరున రిజిస్టర్ అయిన ఒక కథ అనుకుందాం. అప్పుడు సుకుమార్ రైటింగ్స్ అనేది భరించాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే బలగం కథ వచ్చేసరికి ఇది నా కథ అని ఒక రైటర్ వచ్చేసి టిల్లు వేణు గారి మీద ఒక దావా వేయటం జరిగింది. దానికి దిల్ రాజు గారు ఆయన ఇనిషియేట్ తీసుకున్నారు. ఆయన ఇనిషియేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. టిల్లు వేణు గారు మాట్లాడేసి వాళ్ళిద్దరు తేల్చుకోవాల్సిన ఒక ఇదనమాట. సో దానికి అమౌంట్ అనేది ఎవరు పే చేయాలి, అసలు పే చేయాలా వద్దా లేదా అనేది రైటర్స్ అసోసియేషన్ కావచ్చు, డైరెక్టర్స్ అసోసియేషన్ కావచ్చు, లేదంటే అది ఒకవేళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వరకు వెళ్ళినట్లయితే ప్రొడ్యూసర్స్ కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుకొని ఇది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాల్సింది ఎవరైతే ఉందో, ఎవరు అంటే ఆ కథని తన పేరున రాసుకున్న వాళ్ళు ఎవరైతే, అంటే ఏదైనా బ్యానర్ కథను తన పేరున రాసుకొని ఉండొచ్చు, లేదంటే ఒక సంస్థ కథను తన పేరున రాసుకొని ఉండొచ్చు, లేదంటే ఒక వ్యక్తి కథను తన పేరున రాసుకొని ఉండొచ్చు. కాబట్టి కథ ఎవరి పేరుతో ఉందో వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే ఈ సందర్భంగా నేను అలాంటి దావాలు ఇద్దాం అనుకునే వాళ్ళకి నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే, మా గురువు గారు నాకు చెప్పింది ఏంటంటే, ఒక కథ పట్టుకొని మన ఇండస్ట్రీకి వస్తున్నామా, ఒక కథ పట్టుకొని కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను నాకు ఒక ఇమ్మర్సిబుల్ అనుకున్న ఒక కథని నేను ఒక చాలా పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూసర్ని కూర్చొని పోయి చెప్పేశాను. వాళ్ళు ఏమన్నారు అంటే, విజయ్ గారు మీరు మీ కథ చెప్పేశారు, మేము లిఫ్ట్ చేసి మీ పరిస్థితి ఏంటి అని అన్నారు. దానికి నేను చెప్పింది ఏంటంటే, లిఫ్ట్ చేయండి సార్, లిఫ్ట్ చేసి హ్యాపీగా సినిమా చేసుకోండి. నేను రైటర్స్ అసోసియేషన్ అని, డైరెక్టర్స్ అసోసియేషన్ ఎక్కడికి వెళ్ళను. ఎందుకంటే ఇక్కడ మీరు లిఫ్ట్ చేసి కథ చేసుకోవాలి, మీరు లిఫ్ట్ చేసుకొని దీన్ని సినిమా చేసుకోవాలేమో,
కానీ అలాంటి 100 కథల్ని క్రియేట్ చేయగలిగిన బ్రెయిన్ ఉంది. సో మీరు ఇది లిఫ్ట్ చేసే తప్పించి బ్రతకలేరేమో, కానీ నేను ఎన్నో కథల్ని నేను జనరేట్ చేయగలను, నాకు ఆ ఇబ్బంది లేదు సార్ అని అన్నాను. దాంతోపాటు నేను ఏమన్నానంటే, సరే ఇప్పుడు మీరు లిఫ్ట్ చేసి దాన్ని రాయటానికి ఎవరో ఒక రైటర్ని పెట్టుకొని రాయించుకోవాలి కదా. సో ఆయనకి ఒక అమౌంట్ అనేది, ఒక శాచురేటెడ్ అమౌంట్ అనేది పెట్టి మీరు రాయించుకోవాలి కదా. ఆయనకి ఎంత అయితే ఇద్దామని ఫిక్స్ అయ్యారో అదే నాకు ఇవ్వండి. నాకు కథకి టైటిల్ ఇవ్వరా, ఓకే ఇవ్వకండి. స్క్రీన్ ప్లేకి టైటిల్ ఇవ్వరా, ఓకే ఇవ్వకండి. డైలాగ్స్కి ఇవ్వండి. లేదు నేను విజయ్ గారు, మీరు 98 సినిమాలు వర్షన్ రైటర్గా రాశారు, మీరు మన సినిమాకి కూడా వర్షన్ రాయమంటారు, హ్యాపీగా రాస్తాను. కాకపోతే అప్పుడు నాకు కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ వేసి ఇవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నారు, కథ నాదే, స్క్రీన్ ప్లే నాదే, డైలాగ్స్ నావే కదా, మొత్తం కలిపి 10 రూపాయలు ఇచ్చేసేయండి. మీకు నాకు పంచాయతీ లేకుండా హ్యాపీగా మొత్తం పాయింట్ దగ్గర నుండి డైలాగుల వరకు మొత్తం రాసేసి అది మీ పేరుకి ఇచ్చేస్తాను. అందులో విజయ్ నాగబీర్ అనే పేరు కూడా లేకుండా చూసుకుంటాను. నేనే ఇచ్చేస్తాను అంటున్నాను కదా మీకు కదా. రైట్. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటేనండి, సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఒక కథ పట్టుకొని ఇండస్ట్రీకి వచ్చినట్టే దయచేసి ఇండస్ట్రీకి రావద్దు. కొన్ని 100 కథలు క్రియేట్ చేసుకోగలిగే బ్రెయిన్ మీ దగ్గర ఉంటే వచ్చేసేయండి. సినిమా ఇండస్ట్రీ అనేది అలాంటి వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి ప్రిపేర్డ్గా ఉంటుంది. సో మీ ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను. సో మీలో ఇంకా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి డౌట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, క్వైరీస్ కానీ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నించండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ చెప్పాను కదండి, హీరో, హీరోయిన్, అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్స్ కావాలంట. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. కాంటాక్ట్ నెంబర్ కంటే ముందు డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళల్లో ఎవరైనా కానీ మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి ఎదవా అని దూరం జరిగేసేయండి. సో అలాంటి వాళ్ళతో కొట్లాడి మీ టైంని వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే రేపు అనే రోజు మళ్ళీ ఇంకొక కాస్టింగ్ కాల్ తోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను. కాబట్టి ఇందులో 20 నేను చెప్పే కాస్టింగ్ కాల్స్లో 30, 25, 29 కాస్టింగ్ కాల్స్ ఫేక్ ఉన్నాయి అనుకోండి. ఆ ఒక్క కాస్టింగ్ కాల్ జెన్యూన్ అయితే మీరు సక్సెస్ అవుతారు. మీరు సక్సెస్ అవడం కోసం నేను ఎంత కష్టపడుతున్నాను కాబట్టి నా కష్టం అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకు చెప్తున్నానంటే, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకుండే ప్రయోజనం అనేది ఎక్కడ 0.001% ఉంటుంది. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకుండే ప్రయోజనం ఏంటంటే, ప్రతిరోజు ఒక డైరెక్టర్ని, ఒక ప్రొడ్యూసర్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. సో వాళ్ళతోటి మీకు ఎన్నో అవకాశాలు రావచ్చు. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9160190737. ఐ రిపీట్, 9160190737. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.